ఈ వీడియోలో మీకు ఉచితంగా టెక్స్ట్ ఇమేజ్ కానివ్వండి టెక్స్ట్ వీడియోని జనరేట్ చేసే ఒక ఏఐ టూల్ గురించి చెప్పబోతున్నాను. మరి ఏంటి ఏఐ టూల్ పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ బ్రౌజర్లో chat.qwen.ai అని ఒక వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఏమైనా ప్రాంప్ట్ ఇవ్వాలన్నా ఇమేజ్ జనరేషన్ చేయాలన్నా కూడా ఇక్కడ ఉన్న చాలా ప్రాంప్ట్స్ అయితే ఉంటాయి. వీటిని యూస్ చేసుకుని ఇమేజెస్ ఫ్రీగా జనరేట్ చేయొచ్చు. బట్ వీటిని జనరేట్ చేయాలంటే ఫస్ట్ మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అందుకోసం మీకు ఇక్కడ సైన్ అప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ప్రాంప్ట్ సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ ప్రాంప్ట్ సెక్షన్లో మీరు ఏదైతే టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తారో దానికి రిలేటెడ్గా ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్గా ఇక్కడ క్వెన్ 235 బిలియన్ పారామీటర్ A22B మోడల్ అయితే యాక్టివేషన్లో ఉంది. ఇక్కడ మీకు ఇమేజ్ జనరేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీంట్లో మీకు కావాలంటే స్పెసిఫిక్గా ఏదైనా ఒక ప్రాంప్ట్ వాడుకోవాలనుకుంటే ఆ ప్రాంప్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ యంగ్ ఉమెన్స్ వైట్ స్పీకింగ్ అని ఉంది కదా, మీరు కాబట్టి ఈ ప్రాంప్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకున్న వెంటనే కొంత టైం తీసుకున్న తర్వాత మనకి ఆ ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. యంగ్ ఉమెన్ స్మైలింగ్ స్పీకింగ్ ఆన్ స్టేజ్, వైట్ బ్యాక్గ్రౌండ్ అండ్ కార్పొరేట్ లోగోస్, చూసారా? సో ఈ ఇమేజ్ ఏదైతే ఉందో రియలిస్టిక్ గానే కనిపిస్తుంది కదా. మీరు కావాలంటే ఇమేజ్ ని డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది. క్వాలిటీ కూడా బాగానే వస్తుందండి. ఒక 1 MB వరకు ఇమేజ్ క్వాలిటీ అయితే ఉంటుంది. మీరు కావాలంటే దీన్ని వేరే విధంగా కూడా ట్రై చేయొచ్చు. సింపుల్ గా నేను యంగ్ ఇండియన్ అనే ఒక పదాన్ని అయితే అడిషనల్ గా యాడ్ చేశాను. ఇప్పుడు మన కాంటే రెజల్యూషన్ మార్చుకోవచ్చు. 1:1 లేకపోతే 3:4 4:3 16:9 9:16 అని చెప్పి నేను 16:9లో పెట్టాను. మళ్ళీ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఇండియన్ ఫేస్ అనగానే మనకి ఇండియన్ రిలేటెడ్ గా ఇమేజ్ అయితే జనరేట్ అయింది. మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ ని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను వేరే ప్రాంప్ట్స్ కూడా టెస్ట్ చేసి చూపిస్తానండి. వార్ మిసైల్స్ ఆన్ మార్స్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఈసారి రేషియో 4:3లో పెట్టాను. మరొకసారి నేను ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ వార్ మిసైల్స్, మార్స్ గ్రహంలో వార్ మిసైల్స్ ఉంటే ఎలా ఉంటాయని మనకి ఇలిస్ట్రేషన్ చేసి ఇమేజ్ అయితే వచ్చింది. అగైన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా మీరు చూసుకున్న దాంట్లో ఫాస్ట్ గా జనరేట్ అవుతుంది ఇమేజ్, చూసారా? సుమారుగా ఒక 10 to 20 seconds ఈ టైంలోనే మనకి వచ్చిన ఇమేజ్ అయితే ఫాస్ట్ గా జనరేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇదే మోడల్లో మీరు కాంటే వీడియోస్ కూడా జనరేట్ చేయొచ్చు. అదేలా కూడా మీకు చెప్తాను. ఆల్రెడీ నేను ఈ మోడల్లో కొన్ని వీడియోస్ జనరేట్ చేశాను. సో జనరేట్ చేసిన వీడియోస్ అయితే మీకు ప్లే చేసి చూపిస్తాను. జస్ట్ ఒకటే వీడియో జనరేట్ చేశానండి, కాకపోతే టైం అయితే ఎక్కువ టైం పడుతుంది. సో నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను. ఒక లైన్ సంబంధించిన ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. అంత యాక్యురేట్గా అయితే రాలేదు. బట్ ఇందులో ఉన్న అడ్వాంటేజ్ అంటే మీకు ఎటువంటి వాటర్ మార్క్ అయితే రాదనమాట. వాటర్ మార్క్ రాకుండా నాకు వీడియో జనరేట్ చేయాలనుకుంటే మాత్రం ఈ వెబ్సైట్లోకి వెళ్ళి వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. అలానే నేను సెకండ్ వీడియోను కూడా జనరేట్ చేయమని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చానండి. కార్స్ ఫ్లయింగ్ ఇన్ ఎయిర్ ఇన్ మార్స్ ప్లానెట్ అని చెప్పి. సో అది టైం అయితే పడుతుంది, సుమారుగా ఒక 5 to 10 minutes అయితే పడుతుంది. సో నేను వన్స్ ఇది జనరేట్ అయిన తర్వాత ఆ వీడియో ఎలా ఉందో కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. ఈ లోపల ఇంకొక ప్రాంప్ట్ జనరేట్ చేస్తుందో లేదో కూడా మనం టెస్ట్ చేద్దాం. సో మీరు ఎప్పుడైతే ఈ పర్టికులర్ మోడల్లో వీడియోస్ని జనరేట్ చేయాలంటే మాత్రం ఇక్కడ మోడల్ మార్చుకోవాలి. మీరు క్వెన్ 30 బిలియన్ పారామీటర్ A3B అనే ఒక మోడల్ సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ జనరేషన్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ మీకు మోర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వీడియో జనరేషన్ ఉంటుంది. సో వీడియో జనరేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్గా జనరేట్ చేసిన కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. కాదు మీరు ఓన్గా జనరేట్ చేద్దాం అనుకుంటే దానికి సంబంధించిన ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. సో నేను ఆల్రెడీ ఇమేజ్కి ఇచ్చిన ప్రాంప్ట్ని నేను వీడియోకి కూడా ఇస్తున్నాను అనమాట. అండ్ యంగ్ ఇండియన్ ఉమెన్ అని చెప్పి ఇస్తున్నాను. ఇది నేను ఇచ్చిన ప్రాంప్ట్ అనమాట. ఇప్పుడు నేను మన రేషియో అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 16:9 4:3 9:16 అని నేను 16:9 రేషియోని సెలెక్ట్ చేశాను. మనకైతే ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో మనకి ఈ వీడియో అయితే జనరేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఈ లోపల కార్స్ ఫ్లయింగ్ ఇన్ ఎయిర్ ఇన్ మార్స్ ప్లానెట్ అని ఒక వీడియో జనరేట్ అయిపోయింది. ఒకసారి మీకు ఆ వీడియో ప్లే చేసి చూపిస్తాను. మార్స్ ప్లానెట్లో కార్స్ ఫ్లై అవుతున్నాయి. ఓకే, బట్ దాని అనుకోవాలి ఏంటో టాక్ కింద వచ్చింది. సో మరీ అంత సూపర్ క్వాలిటీలో వీడియోస్ అయితే లేవు. జస్ట్ ఒక ప్రాంప్ట్కి చూపించే విధంగా ఉన్నాయి, కానీ మన దాన్ని అంత రియలిస్టిక్గా అయితే రాలేదు. కాకపోతే ఏంటంటే వాటర్ మార్క్ లేకుండా ఉండడం వల్ల దీనికి ఉన్న ఒక అడ్వాంటేజ్. సో ఈ పర్టికులర్ వీడియో కూడా జనరేట్ అవుతుంది. వన్స్ జనరేట్ అయిన తర్వాత మనకి వీడియో అవుట్పుట్ ఎలా ఉందో చూస్తాం. సో మనకి వీడియో అయితే జనరేట్ అయిందండి. సుమారుగా ఒక 8 to 10 minutes అయితే టైం పడుతుంది అనమాట. సో వీడియో అవుట్పుట్ అయితే మీకు ఎలా వస్తుంది, బట్ మరీ అంత క్లారిటీ ఫేస్ అయితే నాకైతే అనిపించలేదు. ఓకే, మీరు ట్రై చేసుకోవడానికి జస్ట్ ఒక దానికి రెఫరెన్స్ పరంగా వీడియోస్ని ట్రై చేయొచ్చేమో, కానీ మరీ అంత హై క్వాలిటీ వీడియోస్ అయితే జనరేట్ చేయడానికి అయితే ఎంత హెల్ప్ అవ్వట్లేదు అనమాట. సో బేసిక్గా మీరు ఏదో మీకు ఒక థాట్ వచ్చింది, ఇలా రెఫరెన్స్ ఉండాలని అనుకుంటారు కదా, దానికోసం వరకు మాత్రం ఇది ఫ్రీగానే జనరేట్ చేస్తుంది కాబట్టి మీరైతే ట్రై చేయొచ్చు. పైగా వాటర్ మార్క్ కూడా లేదు కాబట్టి కొన్ని మినిమం ఎటువంటి మరీ కాంప్లెక్స్ ప్రాంప్ట్స్ లేకుండా సింపుల్ లాంటివి ఉంటే ట్రై చేసుకోవడానికి అయితే మీరు పర్టికులర్ మోడల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే
దీనికి స్పెసిఫిక్గా నాకు క్రెడిట్స్ లాంటి ఏం కనిపించలేదండి. మీకు ఎన్ని కావాలంటే అయితే జనరేట్ చేస్తుంది. దీనికి ఉన్న ఒక అడ్వాంటేజ్ అనమాట. నేను ఈ మోడల్లోకి వెళ్ళిన తర్వాత కూడా చెక్ చేశాను అది. సో దీనివల్ల ఏంటంటే మీకు ఫ్రీగానే ఎన్ని కావాలంటే ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ కూడా అయితే జనరేట్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది. బట్ మీకు ఫ్రీగానే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ జనరేట్ చేసుకోవచ్చు. ఎవరైనా జస్ట్ ఒక శాంపుల్ పర్పస్ కోసం నేను వీడియోస్ని జనరేట్ చేసుకుంటాను, ఇమేజ్ జనరేట్ చేసుకుందాం వాటర్ మార్క్ లేకుండా అనుకుంటే మాత్రం ఈ పర్టికులర్ మోడల్ అయితే ట్రై చేయొచ్చు. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.